పెడతారేమో అంటే చిన్న చిన్న అవి కూడా ఒక 2-3 సీన్స్ అట్లా ఇబ్బందికరంగా ఉన్నాయి. అదర్ దెన్ దట్ బాగుంది సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు. సోను మోడల్ నచ్చాడా లేకపోతే లైలా నచ్చిందంటే ఏం చెప్తారు? కష్టమైన క్వశ్చన్ అడిగారు. అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. సోను మోడల్ అంటే ఇంతకుముందు విశ్వక్సేన్ని అలా చాలాసార్లు చూసాం కాబట్టి మేబీ లైలానే నచ్చింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కన్నా కూడా లైలానే ఎక్కువ కనిపించింది, గ్లామరస్ గానే అంటారు, మీరేమంటారు? ఎస్, అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది నిజం చెప్పాలంటే. తను ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్కి పనికొస్తుంది. లైలా క్యారెక్టర్ ముందు ఎవరు పక్కన ఎవరు సరిపోరు. ఒకవేళ ఏ హీరోయిన్ పెట్టినా కూడా అలానే అనిపించదేమో. కొంచెం ఒక 2-3 సీన్స్ అట్లా ఉన్నాయి. అదర్ దాన్ దట్ సినిమా అయితే బాగుంది. వల్గర్ సీన్స్ ఎక్కువ అంటే ఉన్నాయి 2-3 కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ 2-3 తీసేస్తే సినిమా అంతా ఏం అట్లా ఇబ్బందికరంగా ఏం లేదు. వాళ్ళు కూడా ఫన్ ఎంజాయ్. బైకౌట్ అనే ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది కదా బయట మనం చూసుకున్నట్టయితే, మరి బైకౌట్ అనే విధంగా మీకు అనిపించింది అంటే 150 గొర్రెలు ఏమైనా కనిపించాయా? 11 గొర్రెలు మిగిలాయా? అలా ఏం అనిపించలేదండి. అసలు ఆ యాంగిల్లో సినిమాని చూడలేదు. మరి ఎక్కడ ఏమి ఇబ్బంది అయిందో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం పోస్తుంది. మరి ఈ సినిమాలో మీకు మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది? మ్యూజిక్ యాక్చువల్లీ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు, బట్ సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ సినిమాకి ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్ వచ్చినట్టుగా చాలా బాగుంది. పిల్లలతో అంటే కొంచెం మరీ చిన్న పిల్లలు అంటే ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ఏం లేదండి, ఏమీ లేదు. ఏం లేదు. ఏ డబుల్ మీనింగ్ డైలాగులు అంటే మామూలుగా బయట వాడేవే కదా, చూడొచ్చు. ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంటర్వెల్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫస్ట్ అంతా కొంచెం బాగున్నాడు, చాలా బాగున్నాడు. మేము ఆడియో ఫంక్షన్ కూడా వెళ్ళాము, బాగుంది. అంటే బయట కనిపించడానికి చాలా కష్టపడ్డాను అన్నాడు, మరి ఆ కష్టం కనిపించింది? అవును, బాగా అంతా మెయింటైన్ చేశాడు. సినిమాలో సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఫోక్ సాంగ్ స్టోరీ అదే వాళ్ళ మదర్ సెంటిమెంట్ కోసము చేంజ్ అవుతాడు అలా. అంటే మీరు పాతగా చాలా సినిమాలు చూసారు కదా ప్రీవియస్, అలానే ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టేసి తీస్తారు కదా, ఓకే అంతే. అంటే కొత్తగా ఏమన్నా కనిపించిందా లేడీ గెటప్ లో మీకు సినిమాలో? బాగా ఎంటర్టైన్ చేశాడు, అందరు బాగా చేశారు మొత్తం టీమ్. సాంగ్స్ అన్నీ హిట్టే. 4 బాగా నచ్చాయి మాకు. 4 or 5 సాంగ్స్. హైలైట్స్ విశ్వక్సేను గెటప్పే ఒకటి. పృథ్వీరాజ్ అందరు బాగా చేశారండి. అంటే ఇప్పుడు ఉండే మూవీస్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం పర్లేదు. సోను మోడల్ ఉన్నాడు, ఇంకా లైలా ఉంది. వీళ్ళిద్దరిలో మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? అది సెపరేట్, ఇది సెపరేట్ రెండిటికి. నాకు లైలానే నచ్చింది. అంటే డిఫరెంట్ గెటప్ కదా. హీరోయిన్ కూడా గ్లామరస్ గా కనిపించింది, లైలా కూడా గ్లామరస్ గా కనిపించింది కదా, మరి వాళ్ళ హీరోయిన్ కంటే హీరో లైలానే బాగా గ్లామరస్ గా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు 5 కి? అదంతా నేను అప్పటి నుంచి అడిగాను. ఏం నచ్చింది మీకు లైలాలో? లైలానే బాగుంది. లైలా విశ్వక్సేన్ లైలా బాగుంది. ప్రీవియస్ చాలా లేడీ గెటప్స్ మూవీ వచ్చింది కదా, దీంట్లో మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు, అంటే ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్ హైదరాబాద్కి సెట్ అయ్యేటట్టు చేశారు, బాగా వచ్చింది. సో అమ్మాయిగా రెడీ అవ్వడం అనేది ఒక అమ్మాయికే తెలుసు, మరి లైలా నీకు నిజంగానే అమ్మాయిలా కనిపించాడు? యా, చాలా బాగున్నాడు విశ్వక్సేన్. లైలానే బాగుంది. సో సినిమాలో హైలైట్స్ ఏంటి అసలు? స్టోరీ స్టోరీ మదర్ సెంటిమెంట్, అంటే డ్రైవ్ బాగుంటుంది. అంటే కామెడీ సీన్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కొంచెం వల్గారిటీ ఉంది అని అంటున్నారు కదా సినిమా? అదేం లేదు, అంత ఎక్కువ ఏం లేదు, చూడొచ్చు. అంటే సినిమాకి ముందు ఒక చిన్న ఇష్యూ అయింది కదా, బైకౌట్ మన లైలా అని చెప్పేసి. సో అలాంటి సీన్స్ ఏమైనా కనిపించాయి? అంటే పొలిటికల్ డ్రామా ఏమైనా? లేదు, అసలు ఆ సీన్ ఏం లేదు. అంతే, అబ్జర్వ్ చెయ్యం మనము, ఓన్లీ కామెడీ ఇదే చూస్తుంటాం. సో సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్, మీరు కనెక్ట్ అయిన సీన్ ఏంటి అసలు? లైలాలో ఉన్న సాంగ్స్ బాగుంది. బాగుంది, లైలా సాంగ్స్ అన్ని బాగున్నాయి. లైలా గెటప్ సాంగ్స్. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. ఓకే, కంప్లీట్గా రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 4.5. హీరోయిన్తో కంపేర్ చేస్తే లైలా బాగుందా, హీరోయిన్ బాగుందా? ఇద్దరు బాగున్నారు. హీరోయిన్కి ఎక్కువ స్కోప్ లేదు క్యారెక్టర్ అంటున్నారు. అవును, కానీ లైలా బాగుంది. సూపర్ హిట్ అన్న. లైలా సినిమా సూపర్ హిట్.
ఏం నచ్చింది సినిమాలో మీకు? బ్లాక్ బాస్టర్ మేడం. ఎక్కడ సినిమాలో నాకు అన్ని నచ్చినాయి. కామెడీ ఉంది, కంటెంట్ ఉంది సినిమాలో. వల్గారిటీ కూడా ఉంది అంటున్నారు కదా మేడం? వల్గారిటీ కూడా ఉంది అంటున్నారు. ఎక్కడ వల్గారిటీ లేదు, ఎక్కడ లేదు వల్గారిటీ. వల్గర్ డైలాగ్స్ వాడారు, చిన్నపిల్లలు చూడదగిన మూవీ కాదు అని అంటున్నారు. మరి మీరేమంటారు దాన్ని? వీడియో ఆన్ చేయవా? ఎక్కడ లేదు మేడం వల్గారిటీ, ఎక్కడ లేదు. సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్న బ్యూటీషియన్ ఉంటాడు, లేడీస్కి అందరికీ బ్యూటీ చేస్తాడు. సూపర్ సినిమా. ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎలిమెంట్స్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. సినిమా చాలా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ఇది బైకాట్ చేసే సినిమా కాదు, బై ఛాన్స్ వచ్చే సినిమా. రావాలా వాళ్ళకి చూడాలంటే సినిమా, అట్లాంటి సినిమా ఇది. సో ఇప్పుడు సోను మోడల్ నచ్చాడా మీకు, లైలా నచ్చిందా అంటే ఏం చెప్తారు? మేడం సోను మోడల్ కూడా నచ్చిండు. సోను మోడల్ కంటే లైలా ఎక్కువ నచ్చింది. ఎందుకు లైలా ఎక్కువ నచ్చింది? ఎందుకంటే అంత అందంగా ఉన్నాడు అన్న దగ్గరుంటే కొరికేస్తుండే. నేను మాత్రం మంచిగా ఒక అగ్గు తీసుకొని కొరికేసి తర్వాత ఒక పెగ్గు తీసుకుంటుండే. చూస్తున్నారు కదా, హీరోయిన్ క్యారెక్టర్ కి స్కోప్ ఉందా, మరి లైలా క్యారెక్టర్ కి స్కోప్ ఎక్కువ? మేడం హీరోయిన్ కూడా కొత్త అమ్మాయిని పెట్టిరు, ఫుల్ స్మార్ట్ ఉంది అమ్మాయి, ఫిట్నెస్ సూపర్ ఉంది హీరోయిన్ ఇది. ఆమె కూడా ఫ్యూచర్ ఉంది. కాకపోతే హీరోయిన్ మనోడే డామినేట్ చేసినట్టున్నాడు పక్కకి. సో సినిమాలో హైలైట్స్ ఏమనిపించాయి అసలు మీకు? సినిమాలో హైలైట్స్ కామెడీ ఉంది మేడం. ఒక అదే మన హైదరాబాద్ నవాస్లో చేస్తాడు హిందీ క్యాండిడేట్, హిందీ వచ్చిన తెలుగు మాట్లాడుతాడు. అరే నాకి ఉన్నాయి, నీకు ఉన్నాయి, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి, నేను 4వ పెళ్ళం చేసుకుంటా లైలాకి అని చెప్పాయి. ఆ డైలాగ్ సూపర్ హిట్ ఉన్నాయి, బాగా వచ్చినాయి, గవాలు అదిరి గజాలు పలిగినాయి. పృథ్వీ గారి కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? పృథ్వీ గారు కామెడీ టైమింగ్ మేడం ఆయనకు 3-4 సీన్లో చూపిస్తారు, బాగానే ఉంది. ఆయన కామెడీ టైమింగ్ వేయలేదు పృథ్వీ గారికి. ఏదో మేకలలో తీసుకొని వాడేస్తారు మటన్ షాప్లో. సూపర్ హిట్ సినిమా. 100 కోట్ల కలుపులో పక్కాసారి మెయిన్ యాక్టర్స్ చాలా బాగుంది, బట్ ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. సారీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆబ్వియస్లీ ఎవ్రీవన్ కెన్ సీ దట్. చాలా బాగుంది మూవీ, బట్ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అంతే. అంటే చాలా కష్టపడ్డాను లేడీ గెటప్ లో అని చెప్పాడు కదా, మరి ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం వస్తుందా సినిమాకి? అండి యా. సో మీకు ఏం నచ్చింది అసలు మూవీలో? ఐ థింక్ ద వే దే పోర్ట్రేడ్ ఆల్ ద క్యారెక్టర్స్ అది చాలా నచ్చింది. స్టోరీ చాలా బాగుంది. సారీ యా అండి. సారీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా ఏం అనిపించలేదు, బట్ ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. సోను మోడల్ నచ్చాడా? లేదండి అయిపోయింది. సో జగన్ గారు అభిమానులు కానీ వయసు వచ్చే అభిమానులు కానీ ఎవరు ఈ సినిమాని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాట్ని వరకు మొత్తం మూవ్ చేస్తారు, ఆ లెవెల్లో ఉంది. వరస్ట్ క్రింజ్ మూవీ. ఇద్దరు నచ్చారండి. నేను చూసిన వాటిలో ఇప్పటివరకు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో భామని సత్యభామని ఒకటి, మేడం ఒకటి, ఒక లైలా మూవీ అండి. ఈ 3 టాప్ రేంజ్కి వెళ్తాయి. లైలా పెద్ద సక్సెస్ అందుకున్నారు. యాక్టింగ్ నచ్చింది, తన యొక్క కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా అద్భుతం. ఆబ్వియస్లీ ఉందండి. సాంగ్స్ అయితే చాలా బాగుంది, బీజిఎం చాలా బాగా కొట్టాడు. డెఫినెట్లీ అండి, అతని కష్టానికి సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. అవన్నీ ఈ సినిమాతో అవన్నీ ఏం పని చేయండి. సినిమా సక్సెస్ ఉంటే కంపల్సరీ ఆడియన్స్ ఎక్కుతారు. సినిమా చాలా పెద్ద హిట్ అయింది కంపల్సరీ అండి. అదేం లేదండి, అదేం లేదు. 10కి 9 ఇస్తానండి.